హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. మేము తిరుపతి వెళ్తున్నాము. ఒంగోలు నుంచి వందే భారత్ ట్రైన్లో. ఓకేనా? సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. పదండి, ట్రైన్ ఎక్కేసి కూర్చునేద్దాం. ఏసీ ట్రైన్ వందే భారత్. సో గైస్, మేమైతే ఇప్పుడే ఒంగోలులో ట్రైన్ అయితే ఎక్కాము. వందే భారత్ తిరుపతికి వెళ్తున్నాము. మధ్యలో ఒకటే స్టాప్ వస్తుంది, నెల్లూరు. మా మమ్మీ వాళ్ళ ఊరు నుంచి వెళ్తున్నాం. తిరుపతి వెళ్తున్నాం. ఎస్. సో ఫ్రెండ్స్, తిరుపతి రైల్వే స్టేషన్లో దిగేసాము. సో ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. వాళ్ళైతే 300 చెప్పారు. అలిపిరి 200కే మాట్లాడుకున్నా, ఇవి రాలేదు. 250 ఫైనల్ చేశారు. ఎండలు అయితే బాగున్నాయి. ఇదిగోండి మా వాళ్ళు. సో తిరుపతి నుంచి రైల్వే స్టేషన్ నుండి క్యాబ్ బుక్ చేసుకొని అలిపిరి వరకు అయితే వెళ్తున్నామండి. 250 రూపీస్ ఛార్జ్ చేశారు. మా ఊరు తిరుపతి అన్న తక్కువ రేటుకి వస్తాడు పాపము. అన్నయ్య క్యాబ్ ఎక్కండి, ఇక్కడే ఉంటుంది స్టేషన్ బయట. ఎప్పుడు వచ్చిన 24 అవర్స్ అని చెప్పు. ఎస్, 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది, అవైలబుల్లో ఉంటుంది. నీ పేరు మహేంద్ర అంట. మహేంద్ర ట్రావెల్స్, కార్ ట్రావెల్స్. హాయ్ ఫ్రెండ్స్, అలిపిరి అయితే చేరుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్. తిరుపతి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకైతే కదా. మీ గురించి కూడా కోరుకుంటాం. ఓకేనా? తిరుమల తిరుపతి వెంకటేశ. కాలినడక నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర మనకు లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఫ్రీ లగేజీ. మన లగేజ్ ఏమున్నా కానీ మనం కౌంటర్లో ఇచ్చేస్తే మనం పైకి వెళ్ళేలోపు లగేజ్ మొత్తం పైకి వచ్చేస్తుంది. సో మేమైతే ఈడ ఫస్ట్ మెట్టు స్టార్ట్ అయ్యే దగ్గర ఇలా కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మంచిగా కాలినడక జరగాలనేసి ఇలా మొక్కుకొని అయితే కాలినడక అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మెట్ ఇక్కడ పూజ చేసుకొని ఇలా కాలినడకన స్టార్ట్ అయితే అయిపోతున్నాము. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కాలినడక అయితే స్టార్ట్ చేసాము. కొండపైకి వెళ్తున్నాము. సో కాలినడక స్టార్ట్ చేయగానే కిందకు ఇదిగోండి ఇలాగా బోర్ల పడుకొని దండం పెడతారు. ఓన్లీ మగవాళ్ళు పెడతారు, ఆడవాళ్ళు పెట్టకూడదు. అలాగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు గోశాల అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఆ గోశాలలో గోమాతకైతే దండం పెట్టుకొని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇలాగ గోమాతలకు మొక్కుకొని తర్వాత అలాగే కాలినడకన వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. అన్నీ చూసుకుంటూ కూడా హ్యాపీగా వెళ్ళచ్చు. ఇలాగా ఇప్పుడు తిరుపతిలో ఏంటంటే కొండపైకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళందరినీ ఫాలో చేయట్లేదండి. ఒక 50-60 మంది బ్యాచ్ అయిన తర్వాత బ్యాచ్ని పంపిస్తున్నారు. పైకి వెళ్ళే వరకు కూడా 3-4 టైమ్స్ ఆపేస్తున్నారు. బ్యాచ్లను పంపుతున్నారు. మేమైతే శ్రీవారి పాదాలు నెత్తి మీద పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి ఇలా పాదాలు పెట్టుకొని టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తూ తర్వాత వెళ్తాం అన్నమాట. ప్రజెంట్ మనమైతే మైసూర్ గోపురం చేరుకున్నాము. మైసూర్ గోపురం దగ్గర అయితే వెళ్తున్నాము తిరుమలకి. మనకు మధ్యలో గాలి గోపురము ఇంకా చాలా వస్తాయి టెంపుల్స్. ఇలా మెట్లు అయితే ఎక్కుతున్నాము. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరుమలకి వచ్చాము. మెట్లు అయితే ఎక్కుతున్నాము. కాళ్ళ నొప్పులు ఎట్లుంటాయో ఏంటో చూడాలి. చాలా హ్యాపీగా ఉంది ఇలా తిరుమల వెళ్తున్నందుకు. నడుచుకొని ఎన్నిసార్లు వెళ్ళినా సరే తిరుపతికి మరీ వెళ్ళాలనిపిస్తుంది. చాలా ఇష్టం మాకు తిరుపతి వెళ్ళడం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సో సగం దారికైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాము. గాలిగోపురం క్రాస్ చేసాము. కొంచెం పైన మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఫొటోస్ కూడా దిగాము. ఈసారి దిగలేదు, ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి మా ఇంట్లో. కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర మొక్కుకొని ఆంజనేయ స్వామి కాడ 3 ప్రదక్షిణలు చేసుకొని
ఇలా వెళ్ళాలన్నమాట. నడక మార్గంలో మనకు చాలా చాలా దేవుళ్ళు దేవతలు దర్శనమిస్తారు. అన్నిటినీ మొక్కుకుంటూ చూసుకుంటూ ఆనందంగా ప్రశాంతంగా అలా కాలినడకన తిరుపతికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఆంజనేయ స్వామిని మొక్కుకొని అక్కడ టీ కాఫీ తాగి లేదా జ్యూస్ తాగి మళ్ళీ అయితే మన కాలినడక సరదాగా అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం అన్నమాట. ప్రజెంట్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చామండి. అసలు మనసుకి ఎంత ప్రశాంతత అనిపిస్తుందో కాలినడక వెళ్ళే దారిలో జింకలు అన్నీ కనిపిస్తుంటాయి మనకు, పక్షులు ఉడతలు. మేమైతే జింకలతో సరదాగా ఆడుకున్నాము. ఆ జింక అయితే మా దగ్గరికి వచ్చింది. ఫస్ట్లో కొంచెం భయం వేసింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద. అమ్మ చీకటి పడిపోయింది, ఇంకా వెళ్ళాలి. ఇట్లా చెల్లి, మా చెల్లి ఫుల్ హుషారుంది, వెళ్ళిపోతుంది, అసలు ఎక్కడ ఆగట్లేదు. మా మమ్మీ గారు గోవింద గోవింద. సగం దాటి వెళ్ళేసరికి మనకు రోడ్డు వస్తుంది. అక్కడ ఒక సైడ్ కొండలు ఉంటాయి. చీకటి అయిపోయింది. డే టైంలో అయితే బాగా కనిపించేది. రోడ్డు మీద అయితే వెళ్తున్నాం ప్రజెంట్ మేము. ఫైనలీ మోకాల పర్వతం వచ్చేసింది. మోకాల పర్వతం మీద ఒక 7 మెట్లు అయితే ఎక్కాము. కాళ్ళు మంట వస్తున్నాయి అనేసి ఇంకా నార్మల్గా నడుచుకొని వెళ్ళిపోయాము. మోకాల పర్వతం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి పూజ చేసి స్టార్ట్ చేసామన్నమాట. ఇలా మోకాల పర్వతం కూడా దాటేసి నడుచుకొని వెళ్ళిపోతున్నాము. చీకటి అయిపోయింది. సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు అయితే బందోబస్తు బాగానే పెట్టారండి. వచ్చేసాం. అదే వాళ్ళు వస్తున్నారు. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. 150 ఉన్నాయి, ఇంకా ఓన్లీ 150 స్టెప్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయబోతున్నాను. బాగా ఆయాసం వస్తుంది, ఎందుకంటే సర్జరీ అయిన పేషెంట్లం కదా మేము. ఇదిగోండి, ఇంకా ఓన్లీ 100 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. చెమట్లు పట్టేసే వాళ్ళంతా. ఇలా అలిపిరి నుంచి నడక మార్గంలో కాలినడకన మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాము. తిరుమలకి అయితే చేరుకున్నాము. నడక మార్గంలో మధ్యలో పోలీస్ వాళ్ళు చాలా చాలా సెక్యూరిటీ తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు పులులు అవి ఇవి అటాక్ చేస్తున్నాయి. చిన్న ఒక అమ్మాయిని 5 ఇయర్స్ అమ్మాయిని కూడా చంపేయడం అయితే జరిగింది కదా. సో అందుకనేసి పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మన టీటీడీ వాళ్ళైతే నడక మార్గంలో ఎవ్రీ 5 కిలోమీటర్స్కి 10 కిలోమీటర్స్కి ఒక తవన సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా పంపకుండా ఒక 30-40 మందిని 50 మంది గ్రూప్ అయ్యే వరకు ఆపి పంపిస్తున్నారండి. చాలా చాలా బాగుంది. ఆ సిస్టమ్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులైతే హ్యాపీగా నడక మార్గంలో రావచ్చు. ఇలా మేము లాస్ట్ మెట్టు కాడికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి కర్పూరం వెలిగించి అగరబత్తీలు ముట్టించి ఇలా లాస్ట్ మెట్టు దగ్గర కూడా ఇలా మొక్కుకొని నడక మార్గంలో కాలినడకన సక్సెస్ఫుల్గా కొండపైకి అయితే చేరుకోవడం జరిగిందనమాట. సో కొండపైకి మనం నడక మార్గంలో వచ్చేటప్పుడు సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. సో వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకన్న ఆశీస్సులతో 3550 స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్గా ఎక్కడం అయితే జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మొత్తానికి తిరుమల చేరుకున్న తర్వాత మేమైతే టీటీడీ దాంట్లో రూమ్ అయితే తీసుకున్నాము. 100 రూపీస్ రూమ్ అయితే మాకు దొరికింది. అక్కడే డైరెక్ట్ రూమ్ అయితే దొరికింది. రూమ్ తీసుకున్నామండి. రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి వచ్చి మన వరాహస్వామి టెంపుల్ పక్కన ఉన్న కోనేట్లో అయితే మేము మునిగేసాము. కోనేట్లో మునిగేసి మంచిగా తర్వాత వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని తర్వాత తిరుమల దర్శనం చేసుకొని ఇలా బయట వచ్చాం. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనకు తిరుమలలో చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. కానీ మేము అన్నిటికీ వెళ్ళలేదు టైం లేక. ఒక జపాలికి మాత్రమే మేము వెళ్తున్నాము. జపాలి హనుమాన్ మందిర్కి అయితే వెళ్తున్నాము. జపాలిలో హనుమాన్ స్వామిని అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. సో అక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇది శ్రీ జపాలి హనుమాన్ మందిరం. ఇక్కడికైతే వెళ్ళేసి ఆంజనేయ స్వామిని దర్శించుకొని
వెళ్ళాలనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇదిగోండి గాంధీ తాత మనకు దర్శనం ఇస్తున్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ జపాలి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాక స్వామి హతిరామ్జీ మఠం తిరుమల తిరుపతి ఉంది. నోటీస్ బోర్డు చాలా పెద్దగా ఉంది, ఓపికగా చదవండి. జపాలికి స్వాగతం, వెల్కమ్ టు జపాలి. జపాలి చూసుకొని హ్యాపీగా ప్రకృతి చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు జపాలికి వచ్చాము. ఇదిగోండి జపాలి దగ్గరలో ఉన్నాము. హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకుని. జపాలీలో కూడా తిరుమలలో ఉన్నట్టే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి పూజకి మనకు పూజ సామాన్లు అలాగే కొన్ని బొమ్మలు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట. చాలా బాగుంది. మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాము. మాకైతే అరటిపండ్లు ప్రసాదంగా ఇచ్చారు. బయటికి రాగానే కోతలు వచ్చేసి నా దగ్గర ఉన్న అరటిపండ్లు మొత్తం తీసుకున్నాయి. ఇలా మా తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది.